పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ప్రచార కార్యక్రమంలో ఈరోజు మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ ఎన్నికల ఇన్ఛార్జిగా, అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిత్రులు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కూడా రావుతుంటే కానీ అత్యవసర మీటింగ్ తదుపరి పాత్రికేయుల సమావేశం సందర్భంలో వారు రాలేకపోయారు. మరి ఈ సందర్భంలో మన కార్యకర్తలకి, నాయకులు అందరికీ కూడా వారు తెలియజేయడం జరిగింది. రేపు ఎల్లుండో మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావటం జరుగుతుంది, అందరితో కూడా కలుసుకోవడం జరుగుతుందని వారు తెలియజేయడం జరిగిందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈరోజు పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక వచ్చింది. ఈ సంవత్సర కాలంలో శాసనసభకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక స్థానాలు కరీంనగర్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వారి కృషి వల్ల 8 సీట్లను మనం గెలుచుకున్నాం. 13 మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత. మరి అదే ప్రయత్నంలో మనము పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా గొప్ప ప్రయత్నం చేసింది. కరీంనగర్కు సంబంధించి ఈరోజు పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు కానీ ఈనాడు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెనుముకగా ఉండి నడిపిస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు వారు పెట్టినా పార్టీ వెనకాల నడుస్తూ ఇవాళ కాకుండా రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందని ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉన్న కార్యకర్తలకు, నాయకులు ఈ సందర్భంలో మనం అందరం కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంలో మీరు ఏ విధంగానైతే జీవన్ రెడ్డి గారు శాసన మండలికి సంబంధించిన మరి అభ్యర్థిత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి ఎంపిక చేసి పంపిస్తే చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు ప్రభుత్వంలో లేకున్నా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ముందుకు పడి వారిని పెద్ద జీవన్ రెడ్డి గారిని కూడా గెలిపించడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఉమ్మడి మెదక్ జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అనేక మంది నాయకులతోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదించింది. 4 జిల్లాలకు సంబంధించిన నాయకులతోని, పెద్దలతోని చర్చించి మరి 4 జిల్లాలకు సంబంధించి మరి అడిగిన వారి కొద్ది మందిలో మరి ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు అందరూ కూర్చొని నిర్ణయం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి నాయకత్వంలో వారి అభ్యర్థిత్వాన్ని, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని మరి నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయం వెనకాల నాదో, మా రాజేందర్ రావుదో, లేకుంటే మా సత్యనారాయణదో, లేకుంటే మా నరేందర్ రెడ్డిదో, మా రాఘవ్ రెడ్డిదో, మా వారపల్లి మోహన్తో ప్రత్యేకమైన అభిప్రాయం లేదు. క్రమశిక్షణతో విద్యాలయాలు, విద్యా వ్యవస్థలను స్థాపించుకొని ఒక పట్టుదలతో తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్ కావాలి, MBA చదువుకోవాలి, పెద్ద మేనేజర్లు కావాలి, ఇవన్నీ ఒక తపనతో, క్రమశిక్షణతో ఉన్నప్పుడు కఠినంగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో లేకుండా ఒక ప్రొఫెషనల్గా ముందుకు పోయిన వ్యక్తి అట్లా పోయినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది. అటెండెన్స్ తక్కువ ఉంది అని
వారికి ఉన్న ఆ క్రమశిక్షణలో ఉన్న రూల్స్ని అమలు చేస్తే నేను మా సత్యనారాయణ ఫోన్ చేస్తాను కాదు అని చెప్తే అది కఠినంగా ఉంటుంది. కానీ అది విద్యార్థులకు సంబంధించిన క్రమశిక్షణ భాగంలో ఖచ్చితంగా అదే అటెండెన్స్ ను చూసుకొని ముందుకు వెళ్ళే కారణంతోనే వేలాది మంది ఈరోజు వారి కళాశాలల నుంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి ఎంపిక కావడం, వేలాది మంది కుటుంబ సభ్యులకి ఈరోజు వీరు అందించిన విద్య వల్ల మన కరీంనగర్, మన తెలంగాణ వాసి, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక విద్యా వ్యవస్థ ఇతర కళాశాలలకు సంబంధించి ధీటుగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు మొత్తం యావత్ 4 జిల్లాలకు సంబంధించిన నాయకత్వం కూడా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలబడతామని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బేరీజు చేసుకొని ఈరోజు వ్యవస్థపై ఆలోచన ఉన్న వ్యక్తి, వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా ప్రమాణాలతో మార్పు తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఒక విద్యార్థుడుగా మరి నేను చేదోడు వాదోడుగా పనిచేయడానికి ఒక అవకాశం ఇవ్వాలని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి వచ్చినప్పుడు తప్పకుండా వారిని మరి అధిష్టానం నిర్ణయం చేసి రేపు రాబోయే కాలంలో మేమందరం కూడా ముందుకు నడుస్తామని మరి నరేందర్ రెడ్డి గారు ముందుకు రావడం ఒక విద్యార్థుడిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. మిత్రులారా, ఇది నరేందర్ రెడ్డి గారి ఎన్నిక కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ రోజు అభ్యర్థిత్వాన్ని ముందుకు పెట్టిందో అప్పటి నుంచి మన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కింద స్థాయి మన కార్యకర్త నాయకుడు అందరూ కూడా మీ ఎన్నికగా తీసుకొని రేపు నీ పొద్దున మీరు ప్రచారం చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం చేసిందంటే చాలా మంది వక్తులు అందరూ చెప్పు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఒక సంవత్సర కాలంలోనే ఈ రోజు నిరుద్యోగ యువత ప్రత్యేకించి గ్రాడ్యుయేషన్ చదువుకొని 10 సంవత్సరాల కాలం పాటు పడిగాడుపులు కాల్సింది. గ్రూప్ 1 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 2 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 3 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 4 పరీక్షలు వస్తా ఉన్న ఆ పట్టభద్రులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే తెలుగులో తెలిసి తెలియకుండా మాట్లాడేటోళ్ళు లేకుంటే మన ప్రగతికి సంబంధించిన రిపోర్టు మనం ఇచ్చినప్పుడు ప్రజలకి ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు 2011 తర్వాత ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించింది. దాని తదుపరి 13 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం. ఈరోజు అనేక వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది చదువుకున్న వ్యక్తులు గ్రూప్ 1 గురించి వెయిట్ చేస్తూ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు ఇబ్బంది పడ్డ మా డిఎస్సి సోదరులకు కూడా వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. దాంతో నాగలేదు నేను ప్రత్యేకంగా చదువుకున్న యువత ఈరోజు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లకు సంబంధించి ఈరోజు ఉపాధ్యాయులే కానీ ఉద్యోగ సోదరులే కానీ ఈరోజు నిరుద్యోగ యువత వేచి చూస్తూ ఉద్యోగ ఖాళీలు నింపాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగ ఖాళీలు నింపడంతో పాటు ఇంకోటి లక్షలాది మంది మన నిరుద్యోగ యువత గురించి నైపుణ్యం పెంచాలి, వారికి ఉద్యోగ అవకాశాలు రావాలి. ఒక పక్కన పరిశ్రమలకు కావాల్సిన నాణ్యత నైపుణ్యం ఇక్కడ పాఠశాల విద్య కళాశాల విద్య ఈరోజు ఉన్న అంతరాయం వల్ల ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉన్న విద్యాశాఖకు సంబంధించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని మాటల వరకే పరిమితం కాలే, చట్టం తీసుకొచ్చినాం, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన 500-600 మందికి శిక్షణ ఇస్తా ఉన్నాం. మొత్తం దినదినంగా ఈరోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం రేపు 33 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా
ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ పరంగా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసుకొని ఆ నైపుణ్య కేంద్రాలన్నీ కూడా రేపు ఇక్కడ నిరుద్యోగంతో ఇబ్బంది పడతా ఉన్న ఆ యువతి ఆ యువకులకు ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమంలో ముందుకు నడుస్తా ఉన్నాం. ఇది మేము నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించి ఒక్క సంవత్సర కాలంలో తీసుకున్న అనేక కార్యక్రమాలు. దానికి తోడు మీ అందరికీ కూడా తెలుసు, ఒక పక్కన వ్యవసాయం ఆధారపడి ఉన్న రైతు సోదరులకు 23,000 కోట్ల రూపాయల రుణమాఫీతో పాటు మరి పండించిన పంటకు కనీస మద్దతు ధరతో బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ముందుకు నడిచినాం. ఈ సంవత్సర కాలంలో ఏం చేసిండు అని మాట్లాడే కొంతమంది అవగాహన లేని వ్యక్తులకు, బురద జల్లాలని బురద జల్లే వ్యక్తులకు ఈ రోజు సంవత్సర కాల వ్యయంలో ఇవన్నీ చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను భిన్నం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్న కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మనమందరం చూస్తా ఉన్నాం. ఈరోజు మన ఈ హాల్లో ఉన్న దాదాపు 60 నుంచి 70% మా సోదరులకు కానీ సోదరులకు కానీ లేకుంటే వారి గ్రామాల్లో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు లభ్యమవుతా ఉంది. ఈరోజు చాలా మంది మా మహిళా సోదరులు ఉచితంగా బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా పొందుతా ఉన్నారు. ఈరోజు ఉద్యోగాల గురించి ఒక స్థానం నుంచి ఇంకో స్థానం వెళ్ళే వారికి బస్సుల్లో పోయి ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి కూడా ఉచితంగా ఫ్రీగా బస్సు ప్రయాణం కలిగించి వారికి ఖర్చు ఎక్కువ లేకుండా ఉండే కార్యాచరణ జరుగుతా ఉంది. ఏం చేసినామని అడిగే వ్యక్తులకు 10 సంవత్సరాల కాలం ప్రభుత్వంలో ఉండి ఏమి చేయలేని వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ సోదరులకు మిత్రులకు మీరందరూ కలుసుకొని నిలిపిన ప్రభుత్వం ఇది ముఖ్యంగా మధ్యలో వచ్చిన మా ఈ ఎన్నికకు సంబంధించి రేపు రాబోయే కాలంలో మీ అందరి సహకారంతో నరేందర్ రెడ్డి గారిని గెలిపియండి. ఈరోజు మా వెలిచాల రాజేంద్రరావు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టో పరంగా ఉన్న ప్రతి అంశం తప్పకుండా చెప్తా ఉన్నాం. ఎవరు ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను సంబంధించిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. నరేందర్ రెడ్డి గారు వెలిచాల రాజేంద్రరావు గారు ఈరోజు ఒక కొత్త ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఒక భవన్ ఏర్పాటు చేస్తాం ప్రతి జిల్లాలో అని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.